చెప్పులు అసలు వేసుకోవద్దని, ఒకవేళ వేసుకున్నా ఒక 20 నిమిషాల లోపే తీసేయండి అని చెప్పి, లేకపోతే భవిష్యత్తులో మీ మోకాళ్ళ నొప్పులకి, నడుం నొప్పికి ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా ఈ వేసుకునే చెప్పులే కారణం అవుతున్నాయి అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెప్తుందండి. ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం. హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి ఇది కూడా అలాంటిదే. ఏ చెప్పులు అంటారేమంటే హీల్స్ అండి. ఐ హీల్స్, పాయింట్ హీల్స్. సో ఇది మగాళ్ళకి సంబంధించింది కాదు, ఆడవాళ్ళది కదా, చూడాల్సిన అవసరం లేదనుకోవద్దు. మీ ఆడవాళ్ళకు ముఖ్యంగా పంపించండి. మీరేమనుకుంటారంటే పెద్దవాళ్ళేమో పిల్లలు పర్లేదేమో అనుకుంటారు. పిల్లలకు కూడానండి 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు కూడా ఇదే ఇప్పుడు బాధ మొదలయ్యింది. ఇప్పుడు తెలియట్లేదు, తర్వాత కొద్దిగా వయసు అయ్యాక మొదలవుతున్నాయి మోకాళ్ళ నొప్పులు. ఎందుకంటే పాదం మీద ఆ బరువు సమానంగా పడదు. పాదం షేపు కూడా కొన్నాళ్ళకి మారిపోతుంది, వాళ్ళకే తెలియదు. ఆ తర్వాత మోకాలు నొప్పి మెల్లగా స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత నడుం నొప్పి, వెన్ను నొప్పులు స్టార్ట్ అవుతాయని చెప్పి నేను చెప్తోంది కాదండి, ఫేమస్ రిపోర్ట్ చెప్తోంది. సో దయచేసి మరి హీల్స్కి వెళ్ళాలి తప్పదు. ఫ్యాషను ట్రెండీగా ఉంది, ఆ మోడల్ వేశారు, ఈ మోడల్ వేశారు, చాలా ఉంటాయి మన వాళ్ళ దగ్గర. మామూలుగా కాదు, చాలా కారణాలు ఉంటాయి. పాపం ఒకటి కాదు 10 రకాలు కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కానీ మరి హీల్స్ తప్పదు వాడాలి అనుకుంటే మాత్రం ఆ 10-15 నిమిషాలు వాడి తీసేసి కాస్త కాలుని ఫ్రీ చేసుకోండి, కాస్త గుండ్రంగా తిప్పండి, పాదాన్ని పైకి కిందకి ఇలా కదిలించండి అని చెప్తున్నారండి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం అని కూడా చెప్తున్నారు. సో మరి మన వాళ్ళు ఏ రకమైన చెప్పులు వాడుతున్నారో చూసుకోండి. మరీ ఒక అంగుళం వరకు పర్వాలేదు, కానీ అంగుళం దాటి హీల్స్ వేస్తే మాత్రం పొడుగు కనపడటం, స్టైల్ ఉండటం ఏమో తర్వాత సంగతి, కానీ కాళ్ళు అయితే పోతాయండి. తర్వాత నిలబడడానికి కూడా పనికి రాకుండా అయిపోతున్నాం, చాలామంది అయిపోతున్నారు అని చెప్పేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చేసినాయి. కొన్ని వందల వేల మంది మీద చేస్తూ ఉంటారు కదా వీళ్ళు పరిశోధనలు, ఆ రిపోర్ట్స్ వచ్చేసినాయి. సో మరి ఆల్రెడీ హీల్స్ వాడేసామండి, కానీ తప్పదు. కొన్ని చోట్ల హీల్స్ వాడాల్సిన తప్పని పరిస్థితి ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేయాలి అంటే గరుడాసనం అనే దాన్ని రెగ్యులర్గా వేయండి. సరే, ఒక పూటో గంటో హీల్స్ వేసుకున్నా కానీ దానికి పరిష్కారం ఇది అవుతుంది. అంటే ఆ కండరాలని, ఆ ఎముకల్ని, ఆ కేళ్ళని బలం చేసుకునే క్రమంలో గరుడాసనం చాలా తేలిగ్గా అంటే దాన్ని ఆ ఇంపాక్ట్ని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వర్కౌట్ అండి. అంటే ముఖ్యంగా కాళ్ళకి, మడాలకి సంబంధించిన వర్కౌట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిందే. ఆ గరుడాసనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నన్ను అడగండి. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఇవి కనపడుతూనే ఉంటాయి. కాస్త ఫేమస్ ఎవరైతే బాగా యోగా నేర్పుతున్నారో వాళ్ళవి చూసి ఫాలో అవ్వండి. సో మరి చెప్పులే కదా అని చెప్పి చిన్నగా తీసుకోవద్దు. మోకాలు చెప్పులు పోతే రేపు నడుం నొప్పులు వస్తే ఎంత బాధపడుతున్నాం, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం ఆలోచించండి ఒక్కసారి మీరే.